దగ్గర కూర్చుని లైన్ లో నుంచుని పొద్దు నుంచి రాత్రి దాకా కొట్టుకునేవాళ్ళు. ఇవాళ రోజున సినిమాలు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నాం, లేదంటే అసలు ఆన్లైన్ లో చూసేస్తున్నాం. ఈ మార్పులన్నిటికీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి బీజం వేస్తే, అంటే పివి నరసింహారావు అంటారు, పివి నరసింహారావు సంస్కరణలకు సంతకం పెట్టాడు, ఆచరణలో ఆయన టైంలో అవలా. వాజ్పేయి వచ్చాక ధైర్యం చేశాడు. మీకు గుర్తుంటే వాజ్పేయి టైంలోనే ప్రైవేట్ టీవీ ఛానల్ లైసెన్స్ ఇచ్చారు. ఈటీవీ జెమినీ అప్పుడే పుట్టినాయి. ఈ ఈటీవీ జెమినీకి సంబంధించి ఇక్కడి నుంచి అప్లింకింగ్ ఉండేది కాదు, శ్రీలంక నుంచినేమో ఈటీవీ వాళ్ళది, కొలంబో నుంచి అప్లింకింగ్ అక్కడి నుంచి చేసుకునేవాడు ఛానల్ ఈ దేశంలో. అలాగే జెమినీ వాళ్ళ సింగపూర్ నుంచి నడిచేది, క్యాసెట్లు ఎక్కడి నుంచి పంపించి అక్కడి నుంచి ప్లే చేసేవాడు. అది కూడా రోజుకి 6 గంటల ప్రోగ్రాం మొదట్లో, తర్వాత 8 గంటల ప్రోగ్రాం. మనకి దూరదర్శన్లో అయితే వారంలో ఒక అరగంట తెలుగు ఇది ఉండేది వారం మొత్తం మీద మనకంటూ టైం. ఒక రోజు చిత్రలహరి, ఒక రోజు ఏమో ఆదివారం పూట రామాయణం మహాభారతం ఇట్లాంటివి పెట్టుకొచ్చారు. ఢిల్లీ ప్రసారం అది. అట్లాంటి స్టేజ్లు చూసిన మనము ఇవాళ రోజున అప్పుడు టీవీ అంటే ఆ డిష్ పైన మనం పైకి వెళ్ళి ఎరా వచ్చిందా సిగ్నల్ అనుకున్న రోజులు ఇవన్నీ చూసిన వాళ్ళు. ఇవాళకి మళ్ళీ అసలు ఎక్కడ ఉంది? ఈ మార్పులని ఎవరు చెప్పగలుగుతారు యువతరానికి అంటే చెప్పట్లా.